गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनं श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। జై గురుదేవ్. 10వ శ్లోకం చదవాలి. చదువుదాం. బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతేన స పాపేన పద్మపత్రమివాంభసా. అంటే ఇక్కడ సాంఖ్యము కర్మయోగము రెండింటి గురించి డిస్కషన్ నడుస్తోంది. కర్మ సన్యాసము కర్మయోగము రెండింటి యొక్క క్లారిఫికేషన్ తేడా. రెండిట్లోనూ కూడా మనం ఆల్రెడీ చెప్పుకుని ఉన్నాం. మనసులో కోరిక లేకపోవట, నిష్కామత ప్రైమరీ క్వాలిఫికేషన్, ప్రైమరీ క్లాసిఫైయర్ కూడా. కామన లేకపోతే అదే సర్వకర్మ సన్యాసం. సో కామన లేకుండా కూడా కామన ఉంటే అది కర్మ సన్యాసం చేసినా కూడా అది కేవల సన్యాసమే అవుతుంది, కానీ జ్ఞానంతో కూడుకున్నటువంటి సన్యాసము అవ్వదు. అది దుఃఖమును తెస్తుంది, దానివల్ల లాభం ఏమీ ఉండదు అని చెప్పారు. అని చెప్పి నిష్కామన మనసులో స్థిరపడినప్పుడు నేను కర్తను అన్న జ్ఞానము బుద్ధి నిశ్చయంలో ఉంటే సర్వకర్మ సన్యాసం ఆటోమేటిక్గా జరుగుతుంది. ఇంకా అక్కడ కర్మయోగమా కర్మ సన్యాసం అన్న ప్రశ్న లేదు. ఇంకా నేను కర్తను అన్న జ్ఞానము బుద్ధిలో నిశ్చయం కలగకపోతే కర్మయోగమే మంచిది. ఎందుకంటే తేలిక చేయడం, ఫలం మీద ఆసక్తి వదిలేసి పనులు చేసుకుంటూ ఉండడం చాలా తేలిక. పనులన్నీ మానేసి బలవంతంగా ఒక చోట కూర్చోవడం కంటే అని కర్మయోగమే మంచిది అని కృష్ణుడు అర్జునుడికి చెప్తూ వస్తున్నాడు. వచ్చి ఈ రెండు మార్గాలని క్లారిఫై చేస్తున్నాడు, ఒకదానికొకటి కాంట్రాస్ట్ చేస్తూనే. ఆ కాంట్రాస్ట్లో ముందు శ్లోకంలో ఏం చెప్పారు? ఎవరికైతే నేను కర్తను కాను అన్న సమ్యక్ దర్శనం బుద్ధి నిశ్చయం ఉన్నదో నైవ కంచిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్. ఏమైనా పనులు ఎప్పుడు నేను ఏది చేయుటలేదు అనుకుంటాడంటే అన్న ఆ ఎక్స్పీరియన్స్లో స్థిరముగా నిలిచి ఉంటాడు. అంటే సాక్షిభావములో నిలిచి ఉంటాడని చెప్పుకున్నాం మనం. ఎప్పుడు ఈ పనులన్నీ చేస్తున్నప్పుడు పశ్యన్, శృణ్వన్, స్పృశన్, జిగ్రన్, గచ్చన్, ఈ వర్బ్స్ అన్నిటికీ కూడా పశ్యన్ అపి నైవ కంచిత్ కరోమీతి యుక్తః మన్యతే తత్వవిత్. అలాగా ప్రతిదానికి ఆ వాక్యాన్ని మనం అన్వయించుకోవచ్చు. ప్రతి వర్డ్కి ఇక్కడ శృణ్వన్ అపి నైవ కించిత్ కరోమీతి యుక్తః మన్యతే తత్వవిత్. అలాగా ఇక్కడ ఉన్న వర్బ్స్ అన్నిటికీ ఇవన్నీ వర్బ్సే. పశ్యన్, శృణ్వన్, స్పృశన్, జిఘ్రన్, గచ్చన్, స్పృశన్, స్వశన్, స్వపన్, ఇవన్నిటికీ కూడా ఈ వాక్యాన్ని అన్వయించుకోవాలి. అంటే ఎటువంటి పని చేస్తున్నప్పటికీ కూడా నేనేమీ చేయుటలేదు అనే ఎక్స్పీరియన్స్లో, ఆ సాక్షిభావంలో నిలిచి ఉంటాడు. మనం చెప్పుకున్నాం, ఈ సాక్షిభావం యొక్క అనుభవం మనందరికీ ఉంటుంది కానీ మనం దాన్ని ఇగ్నోర్ చేస్తాం. మీరు ఇప్పుడు పాఠం ఇది మనం చదువుకుంటున్నాము, మీరు చూస్తున్నారు స్క్రీన్ కేసి, లేకపోతే వింటున్నారు, నేను వింటున్నాను అన్న అనుభవం మీకు ఉంటుంది వెనకాల. దాని వెనకాల అది నడుస్తూనే ఉంటుంది. మీరు వినకపోతున్నా కూడా మీకు తెలుస్తుందో నేను వినట్లేదు, నా మనసు ఫోకస్ తప్పిపోయింది, వేరే దానికి ఏదో వెళ్ళిపోయింది దృష్టి అని కూడా తెలుస్తుంది. కానీ ఆ తెలిసినప్పుడు దాన్ని ఇగ్నోర్ చేసి ఆ కనిపించే దాంట్లోనో వినిపించే దాంట్లోనో ఇన్వాల్వ్ అయిపోయి ఉంటాం. అలా కాకుండా ఆ సాక్షిభావాన్ని పట్టుకోవాలి అంటున్నారు. అది పట్టుకోగలిగిన వాడు జ్ఞాని, పరమార్థ దర్శనము కలిగిన వాడు, అంటే సమ్యక్ దర్శనము ఉన్నవాడు. అటువంటి సమ్యక్ దర్శనము ఉన్న వ్యక్తి నేనేం చేస్తున్నా కూడా చేయుటలేదు అనే ఎక్స్పీరియన్స్లో నిలిచి ఉంటాడు. అది ఒకటి. అలా ఉంటే ఏమైంది? అదే నైష్కర్మ్య సిద్ధి అంటాం. నైష్కర్మ్య సిద్ధి అని 6వ చాప్టర్లో దానికే నైష్కర్మ్య సిద్ధి ఎందుకు 2 శ్లోకాల తర్వాత ఇక్కడ కూడా వస్తుంది. నైష్కర్మ్య సిద్ధి అన్న పేరు దానికి.
అదే మోక్షము అంటే. ఏమి చేస్తున్నా కూడా నేనేమి చేయుటలేదు, పని జరుగుతున్నదే కానీ నేను చేయుటలేదు అనే ఎక్స్పీరియన్స్లో నిలిచి ఉంటా. సో దానికి ఇది ఒక మార్గం. ఇది సాంఖ్యము. ఇది సా ఇది ఇది ఈ సాంఖ్యము బుద్ధి నిశ్చయంలో లేని వాళ్ళకి కర్మయోగము. సో అయితే కర్మయోగం యొక్క పరిస్థితి చెప్తున్నారు ఈ శ్లోకం. అది అవతారిక. ఎస్తు పునః అతత్వవిత్ ప్రవృత్తశ్చ కర్మయోగే. సో కర్మయోగమునందు అతత్వవిత్ అంటే తత్వదర్శనము లేనివాడు. తత్వదర్శనము లేనివానికి కర్మయోగమునందు అధికారము. సో కర్మయోగమునందు అధికారి అయి కర్మయోగే ప్రవృత్తశ్చ అతత్వవిత్. తత్వదర్శనము లేదు కానీ కర్మయోగమునందు ఆ నిష్ఠగా ఉన్నవాడు. ఎలా చేస్తారు వాళ్ళు కర్మలు? బ్రహ్మణి ఆదాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యహ. సో యహ ముందు పెట్టుకోవాలి. యహ ఎవడైతే బ్రహ్మణి కర్మాణి ఆదాయ, ఈశ్వరుని యందు కర్మలను ఉంచి. సాధారణంగా కర్మలు ఎలా చేస్తారు? స్వార్థం గురించి చేస్తారు. స్వ అర్థం కర్మలు చేస్తాం. 6వ చాప్టర్లో దీన్నే స్లైట్ గా ఫ్రేజ్ మార్చి మదర్థం కర్మ కురు అని చెప్పబోతున్నాడు. నా గురించి చేయి కర్మ అంటున్నాడు. మదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచార అని చెప్పబోతున్నాడు ముందు. ఇదే కాన్సెప్ట్ ని అక్కడ ఫ్రేజ్ మార్చి చెప్పబోతున్నాడు. సో బ్రహ్మణి ఆదాయ అంటే ఈశ్వరుని యందు కర్మలను ఉంచి. సాధారణంగా స్వ అర్థం గురించి చేస్తాం. అయితే మనము చేసే పూజల్లో కూడా స్వార్థం ఉంటుంది. ఎందుకంటే దాని వెనకాల బోల్డ్ అంత పెద్ద దాన్ని ఏమంటారు, ట్రెడిషన్ లో దానికి వెనకాల ఫలస్థుతి చెప్పేశారు. అన్నిటికీ కూడా ప్రతిదానికి కూడా సంకల్పం చెప్పేసి ఫలస్థుతులు యాడ్ చేసేసారు. సో దానివల్ల ఏమవుతుంది, ఏ పూజ చేసినా కూడా ఏదో నాకు ఐశ్వర్యం కావాలి, నాకు ఆరోగ్యం కావాలి, నాకు అది కావాలి, ఇది కావాలి అని పెద్ద చాంతాడంత సంకల్పం యాడ్ చేసేసారు దానికి. మరి మోడర్న్ టైమ్స్ లో ఆ సంకల్పం యాడ్ చేసేయడం వల్ల చేసే పూజ కూడా బ్రహ్మణి ఆదాయ అవ్వట్లేదు, ఈశ్వరార్థం చేయట్లేదు కర్మ. అక్కడ శ్రీకృష్ణుడు చెప్పినట్టు మదర్థం నా గురించి చేయంటున్నాడు, చేయట్లేదు. ఎందుకు చేస్తున్నాము? స్వార్థం గురించి చేయడం అయిపోతుంది. సో చాలా ఇంపార్టెంట్. కర్మయోగం స్టార్ట్ చేయడానికి నన్ను అడిగితే ఫస్ట్ పాయింట్, పూజల్లో సంకల్పం తీసి పక్కన పెట్టేసేయాలి. పూజ చేసుకోవచ్చు, చక్కగా అన్ని పూజలు చేసుకోవచ్చు, సంకల్పం మాత్రం తీసి పక్కన పెట్టేసేయాలి. పరమేశ్వర ప్రీత్యర్థం అంతే. అక్కడ పరమేశ్వర ప్రీత్యర్థం అంటే పరమేశ్వరార్థం అని అర్థం అంతే. అంతేనే కానీ పరమేశ్వరుడు సంతోషించి నన్ను అనుగ్రహిస్తాడని మళ్ళీ అలా అర్థం చేసుకోకూడదు దాన్ని. అక్కడ ప్రీతి అని మాట పెట్టారు అంతేనే కానీ దానికి ఏదో పరమేశ్వరుడు నేను ఈ పూజ చేస్తే పరమేశ్వరుడు ప్రీతిని పొందేసి నన్ను అనుగ్రహిస్తాడు అంటే మళ్ళీ స్వార్థం అయిపోయింది. అది స్వార్థంగా అలా దాన్ని స్వార్థంలోకి మార్చేయకూడదు. పరమేశ్వర ప్రీతి అంటే పరమేశ్వరుని కొరకు అని అర్థం అంతే. పరమేశ్వరుని, ఎందుకంటే శ్రీకృష్ణుడు ఇక్కడ క్లియర్ గా చెప్పబోతున్నాడు, మదర్థం కర్మ కురు అంటున్నాడు. అదే ఇక్కడ కూడా చెప్తున్నాడు, బ్రహ్మణి ఆదాయ. బ్రహ్మణి ఆదాయ కర్మాణి అంటే కర్తృత్వము లేకుండా అని అర్థం. సంగం త్యక్త్వ అంటే ఫలము మీద ఆసక్తి లేకుండా, అంటే భోక్తృత్వము లేకుండా. సో 2 పాయింట్లు కర్మయోగంలో, ఒకటి కర్తృత్వము, ఒకటి భోక్తృత్వం. 2 వదిలేసేయాలి. కర్తృత్వం వదిలేయడం అంటే బ్రహ్మణి కర్మాణి ఆదాయ, ఈశ్వరుని యందు కర్మలను సమర్పించి, ఆరు ఈశ్వరుని కొరకు కర్మలను సమర్పించి. సంగం త్యక్త్వ, మరి కర్మ ఈశ్వరుడిది అయినప్పుడు ఫలం ఎవరిది కావాలి? కర్మ ఈశ్వరుడిది, ఫలం నాది, అలా కుదరదుగా. కర్మ ఈశ్వరుడిది అయితే ఫలం కూడా ఈశ్వరుడిదే, నాదేమీ కాదు. కర్మ నా స్వార్థం అయితే అప్పుడు ఫలం కూడా నాదే. కావాలంటే చేసుకోవచ్చు అలాగా, అది అందులో ఏమీ లేదు. కానీ సైకలాజికల్ ఫ్రీడమ్ ఉండాలి అంటే స్వార్థం గురించి కర్మలు చేస్తే సైకలాజికల్ ఫ్రీడమ్ అనేది ఉండదు. అది పాయింట్. సో యహ బ్రహ్మణి కర్మాణి ఆదాయ సంగం త్యక్త్వా కరోతి సహ లిప్యతే న సహ పాపేన. పాపము చేత అంటే దుఃఖము చేత నా లిప్యతే, దుఃఖము అంటదు అని అర్థం. దుఃఖము అంటే కర్మబంధము, కర్మబంధమే దుఃఖము. ఇప్పుడు ఒక కర్మ చేసి బోల్డ్ అంత సుఖాన్ని సంపాదించామనుకోండి, ఆ సుఖము ఇదివరకు చాలాసార్లు చెప్పుకున్నాము ఈ మాట, ఆ సుఖము పెర్మనెంట్ ఉండదు కదా. ఎంతటి సుఖమైనా పెర్మనెంట్ కాదు. ఓ రోజు ఆ సుఖము ఆ క్రెడిట్ పీరియడ్ అయిపోతుంది. సుఖము యొక్క
అనుభూతి అయిపోతుంది. అయిపోయినప్పుడు దుఃఖమే మిగులుతుంది మళ్ళీ. లేదా సుఖం అనుభవిస్తున్న రోజుల్లో కూడా అయ్యో ఇది అయిపోతుందేమో, ఈ దుఃఖాన్ని ఎవడో పట్టుకుపోతాడేమో, ఇదే రోజు అంతం అయిపోతుందేమో, ఇలాగే ఉంటే బాగుండును కదా అని ఈ భావజాలాలన్నీ పుడతాయి. ఈ భయము, కోరికలన్నీ అందులోంచే పుడతాయి. సో అందుకని కర్మబంధమే దుఃఖం. అది సుఖకరమైనటువంటి పుణ్యమైనా సరే, పాపమైనా సరే, రెండు కూడా దుఃఖమే. సో అందుకని పాపానికి పుణ్యానికి రెండింటికి కలిపి పాపము అన్న పదం వాడుతున్నారు. ఇది ముందు కూడా వచ్చింది, కొన్ని శ్లోకాల ముందు కూడా ఇటువంటి యూసేజ్ వచ్చింది. అక్కడ కూడా పాపము అనే శబ్దము ఆర్ లేదా దుఃఖం అనే శబ్దం వచ్చినప్పుడు శంకర్లు భాష్యంలో ఎక్స్ప్లెయిన్ చేశారు. అక్కడ పాపము అంటే పుణ్యము, పాపము రెండు పాపమే కర్మయోగికి అంటున్నారు. ఎందుకంటే కర్మబంధమే పాపం. పాపము అంటే దుఃఖం. పాపము అంటే ఏదో నరకానికి వెళ్ళిపోతాం అని కాదు. కర్మబంధమే దుఃఖము అని అర్థం. పాపము అంటే దుఃఖము అని అర్థం. అది ఇదివరకు కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. అక్కడ పాపము అంటే పుణ్య పాపములని అర్థం చేసుకోవాలి. అంతేనే కానీ ఆ పుణ్యం మిగులుతుందండి, పాపం ఉండదు, అలా కాదు. మళ్ళీ పుణ్య పాపములు రెండు కూడా రెండింటి చేత అంటాడు అని అర్థం. నా సహ నా పాపేన లిప్యతే. దానికి చాలా చక్కని దృష్టాంతం. పద్మపత్రం ఇవ అంభస. పద్మపత్రం ఇవ అంభస, 3 పదాలు ఉన్నాయి అక్కడ. ఇవ అంటే వలె అని, పద్మపత్రం అంబస ఇవ. అంబస తృతీయ అంటే నీటి చేత. అంబస, అంబస్ అంటే నీరు. అంబస్ శబ్దానికి అంబస తృతీయ ఏకవచనం. అంబస పద్మపత్రం, నీటి చేత పద్మపత్రము ఏ విధముగా నీళ్లు ఏ విధంగా పద్మపత్రానికి అంటవో ఆ విధముగా అని అర్థం. చూడండి, అక్కడ పద్మపత్రం ఇవ అంబస అంటే ఆ నీరు స్వచ్ఛమైన నీరు అయి ఉండొచ్చు, లేకపోతే మురికి నీరు అయి ఉండొచ్చు. రెండిట్లో కూడా పద్మము అదే విధముగా వికసిస్తుంది. పైగా చుట్టూరా మురికి నాచు ఉంటాయి కూడా. సో అది నాచున్న నీరు అవ్వచ్చు, లేదా ఫ్రెష్ వాటర్లో ఉండొచ్చు. ఎక్కడైనా ఎక్కడున్నా సరే ఆ నీటి యొక్క గుణము ఎటువంటిదైనా కూడా ఆ నీరు ఆ పద్మపత్రానికి అంటదు. ఆ విధముగా ఎవడైతే బ్రహ్మణ్యాదాయ కర్మాన్ని సంగం త్యక్త్వా కరోతి సహ పద్మపత్రం అంబస ఇవ పాపేన నా లిప్యతే. అది చక్కని దృష్టాంతం, ఉపమా అలంకారం, చాలా చక్కని ఉపమా. ఈ పద్మపత్రం ఇవ అంబస అన్నది మనకి చాలా చోట్ల కనిపిస్తుంది. భాగవతం చదివితే ఒక సెక్షన్లో శ్రీకృష్ణుడికి అతని శరీరం అంతా కూడా పద్మపత్రం వంటిది అని డిస్క్రైబ్ చేస్తారు. కళ్ళు పద్మపత్రములు వంటివి, పద్మనయన, పద్మాంఘ్రి, పాదములు పద్మము, చేతులు పద్మము, భుజములు పద్మము అంటూ అన్ని శరీరాంగములు అన్ని పద్మములే అని స్తుతి ఉంటుంది అక్కడ ఓ చోట శ్రీకృష్ణుడికి. అంటే అక్కడ అర్థం ఏంటంటే ఫిజికల్ బ్యూటీని డిస్క్రైబ్ చేస్తున్నారని అనుకోవచ్చు. అంటే ఆయన శరీరము అలాగా చక్కగా పద్మపత్రం వలె ఫుల్లీ దాన్ని ఏమంటారు, చాలా చక్కని సౌందర్యంతో ఉంటుందని అలా అనుకోవచ్చు. ఓకే, కానీ అందులో ఉన్న దృష్టాంతం ఇది చెప్తున్నారు. అందులో ఉన్న గూఢార్థం ఇది. అంబసా పద్మపత్రం ఇవ. ఆ శరీరంతో ఉన్న పరమాత్మ, శరీర రూపంలో ఉన్న పరమాత్మ అలాగే ఈ ప్రపంచంలోనే ఉంటూ నీరు ఏ విధంగా పద్మపత్రానికి అంటదో ఆ విధంగా ఈ సంసారం ఏది కూడా ఆయనకి కర్మబంధము కాదు అని అర్థము. ఆ అర్థం చెప్పడంలో శ్రీకృష్ణుడిని పరమాత్మ యొక్క అక్కడ స్థుతిలో ప్రతి అంగము పద్మము ఆయనది, ప్రతిదీ పద్మమే. కన్ను పద్మమే, ముఖము పద్మమే, చేతులు పద్మమే, వేళ్ళు పద్మమే, కాలు పద్మమే, పాదము పద్మమే, అంతా పద్మమే. అంటే చాలా చాలా బాగుంటుంది. అక్కడ ఒక 5-6 శ్లోకాల డిస్క్రిప్షన్ అంతా కూడా పద్మమే. ఆయన మీరు ఏ అవయవం చూసినా అది పద్మమే అంటాడు వాల్వ్యాసుడు. అంటే అక్కడ చెప్తున్నటువంటి అంటే ఈ ప్రిన్సిపల్ని దృష్టిలో పెట్టుకుని ఆ విధంగా వర్ణన అక్కడ చేశారు. అప్పుడు ఆ వర్ణనకి చాలా చక్కని దాన్ని అంటే ఒక చక్కని మీనింగ్ ఒకటి అర్థమవుతుంది. ఇది దృష్టిలో పెట్టుకుని అర్థం చేసుకుంటే. సో అది ఒకటి. సో 7, 8, 9 శ్లోకాల్లో నేను కర్తను కాను అన్న బుద్ధి నిశ్చయం కలిగిన వారి పర్స్పెక్టివ్ ఎలా ఉంటుందో చెప్పారు. ఇక్కడ
ఆ, ఎవరికైతే ఇంకా పర్స్పెక్టివ్ బుద్ధి నిశ్చయంలో లేదో వాళ్ళు కర్మయోగానికి అధికారులు. సో కర్మయోగి యొక్క కర్మయోగికి నైష్కర్మ్య సిద్ధి ఎలా కలుగుతుంది అంటే ఇలా కలుగుతుంది. బ్రహ్మణి కర్మాణి ఆదాయ సంగం త్యక్త్వా కరోతి. అలా చేస్తే అది నైష్కర్మ్య సిద్ధిని ఇస్తుంది. ఎందుకు అంటే పాపేన నా లిప్యతే. చదువుదాం, శంకర్లి భాష్యం చదువుదాము. బ్రహ్మణి ఈశ్వరే ఆదాయ నిక్షిప్య తదర్థం కరోమి ఇతి భృత్యః ఇవ సామర్థ్యం. సో ఈశ్వరుని యందు కర్మలు చేయుట, దానికి కూడా చాలా చక్కని దృష్టాంతం చెప్తున్నారు చూడండి భాష్యంలో. భృత్యః ఇవ అంటే జీతానికి పని చేసేవాడు. ఇప్పుడు నేను ఎవరికైనా జీతానికి పని చేస్తున్నాను అనుకోండి, అది నా పని కాదు, అది ఆ స్వామి యొక్క పని. ఆ, ఏ స్వామి అయితే భృత్యః ఇవ స్వామ్యర్థం, స్వామి గురించి చేయుట, ఆ భృత్యాన్ని ఇచ్చే స్వామి గురించి, ఆ ల్యాండ్ లార్డ్ గురించి పనిచేస్తుంది, అంతేనే కానీ నా గురించి కాదు అనే అనే దృష్టి ఆ, పెట్టుకుని డబ్బులు తీసుకునేవాడు ఎలా పని చేస్తాడో, కూలి పని ఎలా చేస్తాడో ఆ విధంగా బ్రహ్మణి ఈశ్వరే ఆదాయ అంటే నిక్షిప్య తదర్థం కరోమి ఇది భృత్య. ఈ భృత్య ఇవ స్వామ్యర్థం. ఏ పనులు అలా చేయాలి? సర్వాణి కర్మాణి, అన్ని పనులు కూడా అన్నీ అలాగే చేయాలి. అయితే చిన్న క్లారిఫికేషన్ కూడా చెప్తున్నారు. మోక్షే అపి ఫలే సంగం త్యక్త్వా. ఈ మోక్షం వచ్చేసేయాలి అనే ఫలమునందు కూడా సంగం త్యక్త్వా. అందుకనే ఈశ్వరార్పణమస్తు అంటాం, శ్రీకృష్ణార్పణమస్తు అంటాం. అన్ని పూజల్లోనూ కూడా అది పెట్టారు. అది పెట్టారు కానీ అది ఈ నన్ను అడిగితే ఆ ఆ ఫలస్థుతితోటి ఓవర్ షాడో అయిపోతుంది. ఆ ఈశ్వరార్పణమస్తు ఆర్ శ్రీకృష్ణార్పణమస్తు, ఏది చేసినా కూడా ఫైనల్లీ శ్రీకృష్ణార్పణమస్తు అంతే. అక్కడితో అయిపోయింది. ఈ మోక్షం ఏదో వచ్చేసేయాలి, ఈ సైకలాజికల్ ఫ్రీడమ్ ఏదో నాకు వచ్చేసేయాలి, ఇమీడియట్ గా తెలిసిపోవాలి, నా స్వరూపం ఏమిటో నాకు నా బుద్ధి నిశ్చయంలో కలిగిపోవాలి అనేటటువంటి ఫలము మీద కూడా సంఘాన్ని వదిలేసి, అంటే 4 చతుర్విధ పురుషార్థాల యందు మో ఆ ఫలముల యందు సంఘాన్ని వదిలేసి అని అర్థం. మోక్షే అపి ఫలే సంఘం త్యక్త్వా. ధర్మార్థ కామాలని ఎలాగో వదిలేసేయాలి మోక్షము కలగాలంటే, ఆ మోక్షము మీద ఆసక్తిని కూడా వదిలేసేయాలి అంట. కరో సంఘం త్యక్త్వా కరోతి యః సర్వాణి కర్మాణి. అన్ని పనులు, మళ్ళీ అన్ని పనులు స్వామి తదర్థం చేయాలి, అంటే ఈశ్వరుని కొరకు చేయాలి. ఆ ఫలములన్నీ కూడా, ఫలముల మీద అన్నిటి యందు కూడా ఆసక్తిని వదిలేసేయాలి. సో ఒకటి కర్తృత్వమును నిషేధించుట, 2 భోక్తృత్వాన్ని నిషేధించుట. అలా చేయగా లిప్యతే నసహ సంబధ్యతే పద్మపత్రమివ అంబసా ఉదకేన. సో అతడు బంధింపబడడు. పద్మపత్రము నీటి చేత ఏ విధముగా స్పృశింపబడదో ఆ విధంగా, నీడు ఏ విధంగా అంటదో ఆ విధముగా కర్మయోగము అనుష్ఠానము చేసేవాడు వాడిని కర్మబంధము బంధించలేదు అని అర్థం. చౌదాం శ్లోకము. బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతేన స పాపేన పద్మపత్రమివాంభసా. నెక్స్ట్. కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మశుద్ధయే. ఒక్క నిమిషము, ఇప్పుడే వస్తుంది. సో దీనికి అవతారిక కేవలం సత్వశుద్ధి మాత్ర ఫలమేవ తస్య కర్మణ స్యాత్ యస్మాత్. అయితే బ్రహ్మణ్యాదాయ కర్మాణి, ఆ విధంగా కర్మలు చేస్తే ఏమవుతుంది? కేవలం సత్వశుద్ధి మాత్ర ఫలమేవ, ఒకటే ఫలము. ఫలం ఏంటి అంటే అంతఃకరణం యొక్క శుద్ధి. అంతఃకరణంలో సత్వము
పెరుగుట. సత్వము, రజస్సు, తమస్సు 3 గుణములతో తయారు చేయబడి ఉంటుంది అంతఃకరణం అని ఇదివరకు కూడా చెప్పుకున్నాం. రజస్ ఉంటుంది సాధారణంగా అందరికీని. రజస్ అంటే ఈ కామనలు, కోరికలు, భయాలు, రాగద్వేషాలు, అదేదో చేసేయాలి, ఇదేదో సంపాదించేసేయాలి అనేటటువంటి ఒక ఉబలాట ఉంటుంది. దానికి రజస్ అని పేరు. తమస్సు అంటే ఏమీ చేయక్కర్లేకుండా ఓ చోట కూర్చుంటే చాలు, ఏది చేయడానికి మోటివేషన్, ఇన్స్పిరేషన్ ఉండదు, అది తమస్సు. సత్వము అంటే క్లారిటీ ఆఫ్ థింకింగ్. తమస్సు అంటే ఒక విధమైనటువంటి జడత్వం బుద్ధిలో, ఏది ఆలోచించడానికి ఇంట్రెస్ట్ ఉండదు, ఏది చేయడానికి మోటివేషన్, ఇన్స్పిరేషన్ ఉండదు. అలా ఏదో ఓ మూలపడి ఉంటే ఏదో లేజీగా ఏదో చేసుకుంటూ పోవడం, అది తమస్సు. సత్వము అంటే క్లారిటీ ఆఫ్ థింకింగ్. క్లారిటీ ఆఫ్ థింకింగ్ ఉంటే చాలా చక్కని ఉత్సాహం ఉంటుంది లైఫ్లో, చేసే పనుల్లో బోల్డ్ అంత ఉత్సాహం ఉంటుంది. మనం ఏమనుకుంటామంటే సాధారణంగా కోరికలు, కామన్లు, యాంబిషన్ ఉంటే అప్పుడు ఉత్సాహంగా ఉంటుంది అనుకుంటాం, కానీ రివర్స్. రజస్సుతో పనులు చేస్తే అందులో ఉత్సాహం ఉన్నట్టు అనిపిస్తుందే కానీ దుఃఖాన్ని తీసుకొస్తుంది, అలసిపోతాం. సత్వం ఉంటే అలసట ఉండదు, ఎందుకంటే చేసే పనిలో ఇందులోంచి నాకేమొస్తుంది అన్నటువంటి ఆలోచన లేని రోజుని పని చాలా ఉత్సాహంగా నడుస్తుంది. మనకు అలా అనిపిస్తుంది. కోరిక కోరిక తీసేస్తే ఏదో మందంగా అయిపోతుంది కదా జీవితం అనిపిస్తుంది. కాదు, అది తమస్సు. మందంగా ఉండే జీవితము తమో గుణముతో కూడుకున్నటువంటి మనస్సుకి చెందినటువంటి క్వాలిటీ అది. సత్వములో ఉన్న మనస్సుకి అలా అనిపించదు. సత్వంలో ఉన్న మనస్సు చాలా ఉత్సాహంగా ఉంటుంది, చాలా ఉత్సాహంగా, యాక్టివ్గా, అలర్ట్గా ఉంటుంది. సో ఆ సత్వము పెంచాలి అంటే ఆ బ్రహ్మణి ఆదాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి, అది ఆ యాటిట్యూడ్లో ఉంటే అప్పుడు సత్వశుద్ధి మాత్ర ఫలమేవ, మనసులో సత్వం పెరుగుతుంది. సత్వము పెరిగినటువంటి మనస్సే పరమాత్మ అవుతుంది. శుద్ధమైనటువంటి మనస్సే పరమాత్మ. నా రాగము, ద్వేషము వాటితో మలినమైనటువంటి మనస్సు జీవుడు. ఆ మలినము తొలగిస్తే అటువంటి మనస్సు ఏ పరమాత్మ అవుతుంది అని చెప్పడానికి అనే ఉద్దేశంతో చెప్తున్నటువంటి మాటలు. సో కేవలం సత్వశుద్ధి మాత్ర ఫలమేవ తస్య కర్మణ స్యాత్, అతని యొక్క కర్మలు ఓన్లీ సత్వశుద్ధి కొరకు చేస్తున్నట్టు లెక్క అవుతుంది. ఎందువలన, ఏ కారణము చేత అంటే కాయేన మనసా బుద్ధ్యా, కాయేన మనసా బుద్ధ్యా కేవలై ఇంద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వా ఆత్మశుద్ధయే. సో కేవలై కాయేన, కేవలై మనసా, కేవలై బుద్ధ్యా, మనస్సు చేత, శరీరము చేత, బుద్ధి చేత చేసే పనులు, చేష్టలు 3 రకాలుగా ఉంటాయి: బుద్ధి, మనస్సు, తర్వాత శరీరము. బుద్ధి మన ఆ విధంగా ఉండేటటువంటి కర్మలు అన్నీ కూడా కేవలం చేయాలి. అంటే కేవలము అంటే ఫలము మీద ఆసక్తి వదిలేసి, అంటే మమ, నేను చేస్తున్నాను, ఇది నాకు అనేటటువంటి ఆసక్తిని వదిలేసి చేయుట. ఏ కర్మలు చేసినా కూడా కాయేన మనసా బుద్ధ్య, మూడిటి చేత, శరీరము, మనస్సు, బుద్ధి చేత చేసే కర్మలన్నీ కూడా కేవలము, ఆ ఇంద్రియము చేత చేసే పనులన్నీ కూడా కేవలముగా చేయుట. అంటే నేను చేస్తున్నాను, ఇది నాకు అనేటటువంటి భావజాలాన్ని పక్కన పెట్టేసి చేయుట. యోగినః కర్మ కుర్వంతి, ఆ విధంగా చేస్తారు యోగులు కర్మలు. చేసి సంగం త్యక్త్వా చేస్తారు, సంగం లేకుండా చేస్తారు. మళ్ళీ కర్తృత్వము, భోక్తృత్వము 2 లేకుండా యోగులు చేస్తారు. ఎందుకు చేస్తారు? ఆత్మశుద్ధయే, అంతఃకరణ శుద్ధి కొరకు చేస్తారు, అంతే. వేరొక ఫలం ఏమీ లేదు. అంటే క్లారిటీ, అంతే కదా. చేసే పని క్లియర్గా తెలుస్తూ ఉండాలి, క్లియర్గా మనకి తెలుస్తూ ఉండాలి. అప్పుడు ఆ చేసే పనిలో ప్రొడక్టివిటీ ఉంటుంది, చేసే పనిలో అలసట ఉండదు, చేసే పనిలో ఎక్సలెన్స్ కూడా ఉంటుంది. చేసే పని చేయవలసినట్టు దాన్ని చక్కగా కూడా చేయగలము. ఆత్మశుద్ధయే, అంతఃకరణ శుద్ధి కొరకు యోగులు, కర్మయోగం చేసేవాళ్ళు కర్మ చేస్తారు. అందుకనే కర్మయందే నీకు అధికారము, ఫలముల యందు లేదు అని చెప్తున్నాడు. మా ఫలేషు కదాచన అంటూ మొదలుపెట్టారు ఇన్స్ట్రక్షన్. అలా చేస్తే
అంతఃకరణ శుద్ధి కొరకు కర్మలు చేసినట్టు అవుతుంది. మళ్ళీ దాని మీద ఆసక్తి ఉండకూడదు. ఇగో ఏదో అంత తొందరగా నాకు అంతఃకరణ శుద్ధి కలిగిపోవాలి, అలా ఇంక అందులో పడకూడదు. కేవలము మన కర్మలు మనము చేస్తూ ఉండడమే. అన్ని కర్మలు నిత్య కర్మలుగా మార్చేసుకుని, అన్నిటినీ డ్యూటీస్ కింద మార్చేసుకుని, డ్యూటీ బౌండ్గా కర్మలు చేసుకుంటూ పోవడమే. ఇంగ్లీష్లో ఒక ఫ్రేజ్ ఉంది, గెట్ అప్, డ్రెస్ అప్ అండ్ షో అప్. అంతే. ఆ రోజు చేయవలసిన పనికి పొద్దున్నే లేచి తయారైపోయి సాధన అది చేసేసుకుని, ఆ రోజు చేయవలసిన పనులకి ఇంక్లూడింగ్ సాధన, పొద్దున్నే లేచి తయారైపోయి చేయవలసిన పనులకి రెడీగా, నేను రెడీ, ఈరోజు ఏ పనులు చేయాలో అన్నిటికీ నేను రెడీ. గెటప్, డ్రెస్అప్ అండ్ షో అప్. అది కర్మయోగి యొక్క యాటిట్యూడ్. ఎందుకు చేయాలి అంటే అది డ్యూటీ, ఈరోజు డ్యూటీ అది, ఈరోజు డ్యూటీ చేసుకొస్తాం. సో కేవలై కాయేన మనసా బుద్ధ్యా ఇంద్రియై అపి. శరీరము, మనస్సు, బుద్ధి, ఇంద్రియములతో కూడా, అన్నీ కూడా తృతీయ విభక్తి పదాలయ్యాయి. సో కేవలై, కేవలము, కాయేన, కేవలము శరీరము చేత, కేవలము మనసు చేత, కేవలము బుద్ధి చేత, కేవలము ఇంద్రియముల చేత. అంటే కేవల శబ్దానికి మమత్వము వదిలేయుట అని శంకర్లు కింద చెప్పబోతున్నారు ఎక్స్ప్లెనేషన్. అంటే ఇది నేను, ఈ పని నాది అనేటటువంటి అహంకార మమకారములను పక్కన పెట్టి చేయుట. చదువుదాం భాష్యము. కాయేన దేహేన మనసా బుద్ధ్యా చ కేవలై మమత్వవర్జితై. అకేవలై అంటే మమత్వము లేకుండా అని అర్థం. కేవలము అంటే మమత్వ వర్జితము. కేవలై తృతీయ విభక్తిలోకి మార్చుకుంటే మమత్వము, మమత్వ వర్జితై, మమత్వము లేకుండా అని అర్థం. అంటే ఏమిటి? ఈశ్వరాయైవ కర్మ కరోమి నా మమ ఫలాయ ఇతి మమత్వ బుద్ధి శూన్యై. తృతీయ విభక్తిలో ఉన్న సెంటెన్స్ కాబట్టి మీనింగ్ కూడా తృతీయ విభక్తిలోనే చెప్తున్నారు. ఈశ్వరాయ ఏవ, ఈశ్వరుని కొరకు మాత్రమే కర్మ కరోమి. నా మమ ఫలాయ, నా ఫలము కొరకు కాదు, నా యొక్క ఫలము కొరకు కాదు. ఇది మమత్వ బుద్ధి శూన్యై అని, మమత్వ బుద్ధిని విడిచిపెట్టి. అలాగే ఏం చేయాలి? ఇంద్రియై అపి, ఇంద్రియముల చేత కూడా అని. కేవల శబ్దం అన్నిటికీ అన్వయించుకోవాలని చెప్తున్నారు. కేవల శబ్ద కామాదిభి అపి ప్రత్యేకం సంబధ్యతే సర్వ వ్యాపారేషు మమతావర్జనాయ. సో ఆ కేవల శబ్దము, కేవలము అంటే కామములు లేకుండా అని అర్థం. కామాదిభి అపి ప్రత్యేకం సంబధ్యతే, ప్రతిదానికి అన్వయించుకోవాలని చెప్తున్నారు. అంటే ముందు ఆ శ్లోకంలో ఉన్న, ఆ వాక్యంలో ఉన్న 4 పదాలకి కూడా కేవల శబ్దాన్ని అన్వయించుకోవాలి. అంటే కేవలైన కాయేన, కేవలైన మనస, కేవలైన బుద్ధ్యా, కేవలై ఇంద్రియైరపి అని దాని అన్నింటికీ అన్వయించుకోవాలి అని చెప్పడం. ఇది ప్రత్యేకం సంబధ్యతే సర్వ వ్యాపారేషు మమతావర్జనాయ, మమకారము లేకుండా. యోగినః కర్మిణః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వా ఫల విషయం. యోగులు ఈ విధంగా కర్మలు చేస్తారు. సంగం త్యక్త్వా అంటే ఫలము మీద ఆసక్తి లేకుండా అని అర్థం. సంగం త్యక్త్వా అంటే ఫల విషయం, సంగం త్యక్త్వా. ఆత్మశుద్ధయే సత్వశుద్ధయే ఇత్యర్థః. ఆత్మశుద్ధయే అంటే అంతఃకరణం యొక్క శుద్ధి. ఇక్కడ ఆత్మ శబ్దానికి సత్వము అని మీనింగ్ చెప్తున్నారు. ఆత్మ అంటే అంతఃకరణము ఇక్కడ. సో అంతఃకరణ శుద్ధి కొరకు అని అర్థము. తస్మాత్ తత్రైవ తవ అధికారః ఇది కురు కర్మైవ. అందుకని అక్కడే నీకు అధికారం, ఆ కర్మల యందే నీకు అది. తత్రైవ తవ అధికారః, కర్మణ్యేవ అధికారః అని 2వ చాప్టర్లో ఇన్స్ట్రక్షన్ మొదలైంది, కర్మయోగం ఇన్స్ట్రక్షన్. అక్కడి నుంచి ఇదే మాట చెప్తున్నారు. తస్మాత్ తత్రైవ తవ అధికారః ఇది కురు కర్మైవ. అందుకని అర్జునుడికి మళ్ళీ గుర్తు చేయడం, నువ్వు యుద్ధాన్ని మానేసి ఆశ్రమానికి పారిపోయి సన్యాసం పుచ్చుకోవడం కాదు, నీ డ్యూటీ ఇక్కడ నిలబడి యుద్ధము చేయుటయే.
ఫలం మీద ఆసక్తి వదిలేసి ఆ యుద్ధం నుంచి నాకేమొస్తుంది అన్న మాట పక్కన పెట్టి, అది నీ డ్యూటీ, సంఘం త్యక్త్వా ఆత్మశుద్ధయే, అంతఃకరణ శుద్ధి కొరకు నువ్వు చేయవలసిన పని చేయి అని అని అక్కడ మళ్ళీ అదే మాట మీకు గుర్తు చేస్తున్నారు. చదువుదాం శ్లోకము. కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మశుద్ధయే. యుక్తః కర్మఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్ఠికీం అయుక్తః కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే. ఎందువలన బ్రహ్మణ్యాదాయ కర్మాణి సంగం త్యక్త్వా, ఎందువలన చేయాలి అంటే మళ్ళీ ఇంకా దానికి మళ్ళీ కారణం చెప్తున్నారు. మళ్ళీ అదే మాట చూడండి ఎన్ని విధాలుగా చెప్పాల్సి వస్తుందో శ్రీకృష్ణుడు. ఒకటే మాటని పాపం అటు తిప్పి ఇటు తిప్పి మళ్ళీ 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 అదే మాట చెప్పుకుంటూ వస్తున్నాడు. అంటే అన్ని సార్లు చెప్పినా కూడా అది మనకి ఆ నిశ్చయము బుద్ధిలో నిలవదు. ఎందుకంటే కండిషనింగ్ అలా ఉంటుంది. సంసారం యొక్క కండిషనింగ్ చిన్నప్పటి నుంచి కూడా అలా కండిషన్ అయిపోయి ఉన్నాం. ఏ పని చేసినా ఇందులో మనం ఏదో లౌకికమైన లేక అలౌకికమైనటువంటి మంచిని పొందేయాలి. ఐదర్ ఇక్కడ మంచి పనులు చేసి ఇక్కడ మంచి ఉద్యోగాలు, మంచి సుఖాన్ని సంపాదించేసేయాలి, లేకపోతే ఆ పైకి స్వర్గానికి వెళ్ళిపోయి అక్కడ సుఖాన్ని అనుభవించేసేయాలి అని బాగా కండిషన్ అయిపోయి ఉంటుంది. లౌకికంగాను రిలీజియస్ గాను కూడా మన బుద్ధి బాగా చిన్నప్పటి నుంచి బాగా కండిషన్ అయిపోయి ఉంటుంది. అందుకని ఆ కండిషనింగ్ తీయడం ఎంత కష్టమో. ఇప్పుడు 3 పూట్ల మనం పూజ చేసుకుంటున్నాం అనుకోండి, ఆ 3 పూట్ల సంకల్పంతో పాటు పూజ చేసుకుంటున్నాం. తర్వాత 4-5 సెంటెన్సులు సంకల్పంతో పూజ చేసుకున్నాం అంటే ఎంత కండిషనింగ్ అయిపోయి ఉంటుంది చూడండి చిన్నప్పటి నుంచి. ప్రతిరోజు 2 సార్లు 3 సార్లు చేస్తున్న కర్మలో వెనకాల కర్మఫలము. రోజు విష్ణు సహస్రనామం చదువుకునే అలవాటు ఉందనుకోండి, ఆ విష్ణు సహస్రనామంతో పాటు 4 పేజీలు ఫలస్తుతి చదువుతాం. అంటే రోజు ఎన్నిసార్లు చేస్తే అన్నిసార్లు. అదేదో సప్తాహం చేస్తాం అనుకోండి, దాని నిండా కూడా ఫలస్తుతి ఉంటుంది ఎక్కడ పడితే అక్కడ. ఎక్కడికక్కడ ఆ సప్తాహం చేస్తున్నన్నాళ్ళు కూడా ఫలస్తుతితో పాటు చేస్తాం. అంటే ఏ కర్మ చేసినా కూడా రిలీజియస్గా ఆర్ లౌకికంగా అలా కండిషన్ అయిపోయి ఉంటాం. ఎందుకంటే ఆ ట్రెడిషన్లో అలా చేసుకుంటూ పోవడం అనే ఒక అలవాటు చేసేస్తుంది సమాజం. సో ఆ అలవాటుని పక్కన పెట్టడము చాలా కష్టం మరి. అందుకని ఒకటే మాట మళ్ళీ మళ్ళీ పలు విధాలుగా ఆలోచించి శ్రీకృష్ణుడు అర్జునుడికి చాలా ఓపికగా చెప్తున్నాడు. శంకర్లేమో చాలా ఓపికగా భాష్యానికి ఎక్కడికక్కడ దాన్ని నేను చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నారు. సో యుక్తః కర్మఫలం త్యక్త్వ, యుక్తుడు అంటే సమాహితమైనటువంటి మనస్సు కలవాడు, అంటే స్టేబుల్గా ఉన్నటువంటి మనస్సు కలవాడు. అంటే ఫలములను చూసి ఫలముల వెనకాలే పరిగెట్టకుండా కుదుటుగా ఉన్న మనసు కలవాడని అర్థం. యుక్తః కర్మఫలం త్యక్త్వ, కర్మఫలాన్ని వదిలేసి నైష్టికీం శాంతిం ఆప్నోతి. నైష్టికీం శాంతిం, నైష్కర్మ్యం అనబడే శాంతిని పొందుతాడు. నిష్ట కలిగిన వాడు అవుతాడు. నైష్టికీం శాంతిం, మంచి నిష్ట కలిగినటువంటి శాంతి కలవాడు, అంటే శాంతిలో బాగా పాతుకుపోతాడని అర్థం. అలా పనులు చేయడం మొదలు పెడితే మన మనశ్శాంతిని ఎవ్వరూ కూడా చెడగొట్టలేరు. ఎప్పుడు కర్మఫలం త్యక్త్వ, అది అలవాటు చేసుకోవాలి. అది అభ్యాసం చేస్తే కర్మఫలాన్ని వదిలేసి పనులు చేయుట అన్న ఒక్క ప్రిన్సిపల్ని అభ్యాసం చేస్తే మన మనశ్శాంతిని ఎవ్వరూ కూడా చెడగొట్టలేరు. అది ఛాన్సే లేదు అసలు. ఎందుకంటే మనశ్శాంతి ఎక్కడ పోతుంది? ఫలం మీద ఆసక్తి ఉంటేనే మనశ్శాంతి పోతుంది. ఫలం మీద ఆసక్తే లేదనుకోండి, ఆ సిచ్యువేషన్ ఎటువంటి సిచ్యువేషన్ అయినా కూడా మనశ్శాంతి పోవుట అనేది ఉండదు. అందుకే ఏం చెప్తారంటే, ఇప్పుడు చూడండి, స్ట్రాంగ్ బాడీ మైండ్ 2 ఉన్నాయి. 2 కూడా స్ట్రాంగ్ వీక్ అవ్వచ్చు. అంటే 4 కాంబినేషన్లు వస్తాయి. వీక్ మైండ్, వీక్ బాడీ చాలా మంది కనిపిస్తారు చుట్టుపక్కల ప్రపంచంలో. మా బాడీ వీకే, మైండ్ కూడా వీకే. అంటే ఇంత చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా టెన్షన్ పడిపోతారు.
అది బోలెడంత కష్టం కనిపిస్తుంది వాళ్ళకి. చిన్న చిన్న డిస్టర్బెన్స్లు చాలా కష్టాలు అనిపిస్తాయి. సో అలా అని ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉందా అంటే ఫిజికల్ స్ట్రెంగ్త్ లేదు. సో వీక్ బాడీ వీక్ మైండ్, స్ట్రాంగ్ బాడీ వీక్ మైండ్, వీళ్ళు కూడా బోల్డంత మంది కనిపిస్తారు. చక్కగా కసరత్తులు చేసి బోల్డ్ కండరాలు పెంచుకుని మనిషి చూడడానికేమో శుభ్రంగా పుష్టిగా ఉంటారు, చాలా బలంగా ఉన్నట్టు తెలుస్తూ ఉంటుంది. కానీ మైండ్ మాత్రం వీకు, ఏదో భయం, ఆందోళన, ఇన్సెక్యూరిటీస్తో నిండిపోయి ఉంటారు. అలాగే వీక్ బాడీ స్ట్రాంగ్ మైండ్, అది మహాత్ములు. ఇప్పుడు గురుదేవులు, తర్వాత రమణ మహర్షి ఇలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, రామ్దేవ్ బాబా వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం ఫిజికల్గా అంత స్ట్రాంగ్ కాదు, వెళ్ళి ఎవరితోనో బాక్సింగ్ చేయలేరు కదా, ఫిజికల్ స్ట్రెంగ్త్ తక్కువే, శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉండదు, కానీ మెంటల్ స్ట్రెంగ్త్ అమోఘం, ఎవ్వరూ ఏమి చేయలేరు. రామ్దేవ్ బాబా ఆయన ఒక్కడు వెళ్ళి ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీని ఒక్క కుదుపు కుదిపేశాడు గత 15-20 ఏళ్లలో, సింగిల్ పర్సన్. అవునా? ఎంతమంది బెదిరించినా ఆయనకి ఏమి పట్టదు, ఎందుకంటే ఆ మెంటల్ స్ట్రెంగ్త్ అటువంటిది. గురుదేవులు కూడా అంతే కదా, ఎక్కడెక్కడికో వెళ్ళి ఏవేవో కాన్ఫ్లిక్ట్లు ఉన్న జోన్లలోకి వెళ్ళిపోయి వాళ్ళతో మాట్లాడేసి వాళ్ళకి ఏదో రెజల్యూషన్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్కి వెళ్ళి అక్కడికి, అది ఎటువంటి సిచ్యువేషన్ అయినా ఆయనకేం భయం ఉండదు మనసులో, ఎందుకంటే ఆ మనసు యొక్క స్ట్రెంగ్త్ అటువంటిది, ఆ స్ట్రెంగ్త్ ఇన్ ద మైండ్ అటువంటిది, ఏమీ కూడా వాళ్ళని ఆపలేదు. అలాంటి ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉంటుందా? 10 మంది వస్తే వాళ్ళందరినీ 10 మందిని కొట్టేగా లేదు, అలాంటిది ఏం చేయలేరు. కాకపోతే జస్ట్ ఆ మెంటల్ స్ట్రెంగ్త్ అటువంటిది. సో స్ట్రాంగ్ మైండ్, వీక్ బాడీ, వాళ్ళు అరుదుగా కనిపిస్తారు. స్ట్రాంగ్ మైండ్, స్ట్రాంగ్ బాడీ అసలు ఎవరు కనిపించరు. ఆ రెండు ఉండవంటారు. రెండిటి యొక్క కాంబినేషన్ చాలా కష్టం, చాలా అరుదు. ఏమో ఎక్కడైనా ఉంటారేమో నాకు తెలియదు, ఎగ్జాంపుల్స్ కూడా తెలియదు నేను చెప్పడానికి. అంటే మంచి కండరాలు, మసిల్స్ అవి ఉండి స్ట్రాంగ్ మైండ్ కూడా ఉండడము, అది చాలా 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 రేర్. సో అందుకని ఈ రెండిట్లోనూ ఏది ఇంపార్టెంట్ అంటారు? స్ట్రాంగ్ బాడీ ఉండడం ఇంపార్టెంట్ అంటారా, స్ట్రాంగ్ మైండ్ ఉండడం ఇంపార్టెంట్ అంటారు? ఆన్సర్ చాలా ఆబ్వియస్ కదా, స్ట్రాంగ్ మైండ్ ఉండాలి. ఆ స్ట్రాంగ్ మైండ్ ఉండాలంటే నైష్టికీం శాంతి అంటే అది అర్థం. ఏమైనా కూడా మనశ్శాంతిని డిస్టర్బ్ చేయలేదు. రాక్ సాలిడ్ అంటారు గురుదేవుడు. అది ఎలా వస్తుంది? కర్మఫలం త్యక్త్వ. కర్మఫలాన్ని వదిలేసి పనులు చేయడం మొదలు పెడితే రాక్ సాలిడ్ గా తయారవుతుంది. అంటే నైష్టికీం శాంతి ఆప్నోతి. సో యుక్త కర్మఫలం త్యక్త్వ నైష్టికీం శాంతిం ఆప్నోతి. ఆన్ ది అదర్ హ్యాండ్, అయుక్త కామకారేణ ఫలే సక్త నిబధ్యతే. అయుక్త ఫలే సక్త, ఫలమునందు ఆసక్తి ఉన్నవాడు అయుక్తుడు, యుక్తము లేనివాడు. అయ్యో ఈ ఫలాసక్తి మనకి తగదే అన్నటువంటి డిస్క్రిమినేషన్ లేనివాడు అవుతాడు. ఆ ఫలం మీద ఆసక్తి మనసులో వచ్చింది అనుకోండి, ఎందుకు ఇప్పుడు మనకి ఇది, ఈ ఫలం మీద ఆసక్తి ఎందుకు వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది ఇది, ఎందుకు ఇది అనేటటువంటి విచక్షణ జ్ఞానము లేనివాడు కామకారేణ, కామము యొక్క కారణము చేత అతడు పనులు చేయడానికి కామము చేత మోటివేట్ అవుతాడు. కామము చేత మోటివేట్ అవడం వల్ల ఏమవుతుంది? అది మంచిదో చెడ్డదో, చెడ్డదని కాదు, దానివల్ల ఏమవుతుంది? నిబధ్యతే, బంధుడవుతాడు, కర్మఫలము చేత బంధింపబడతాడు. అది మంచి కర్మఫలమైన చెడు కర్మఫలమైన రెండు కూడా బంధములే, రెండు దుఃఖమే అని అర్థం. సో అయుక్త కర్మఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్టికీ. అయుక్త కామకారేణ ఫలే సక్త నిబధ్యతే. ఫలము మీద ఆసక్తి ఉండుట చేత అతడు యుక్తము లేనివాడు, అంటే ఆ సమాహితమైనటువంటి మనస్సు లేనివాడు నిబధ్యతే, కర్మఫలము చేత బంధింపబడతాడు. చదువుదాం శంకరుల భాష్యము. యుక్త ఈశ్వరాయ కర్మాణి న మమ ఫలాయ ఇత్యేవం సమాహితః సన్. సో యుక్త అంటే చక్కని డిస్క్రిప్షన్. బ్రహ్మణి ఆదాయ కర్మాణి సంగం త్యక్త్వా. ఈశ్వరుని కొరకే చేస్తున్నాము కానీ నా గురించి చేయుటలేదు. ఈశ్వరాయ కర్మాణి నా మమ ఫలాయ.
ఇప్పుడు మనము ఏదైనా హోమం చేసామనుకోండి, ఆ హోమంలో కూడా పూజ చేయించినప్పుడు యాజ్ పర్ ట్రెడిషన్ ఆ సంకల్పం చెప్పిస్తారు. ఆ బోలెడన్ని ఫలములతో కూడుకున్నటువంటి సంకల్పం చెప్పిస్తారు. కానీ హోమం హవిస్సు వేసినప్పుడు నా మమ ఇదన్న మమ అనుకుని వేయమంటారు. సో ఇదన్న మమ ఇంపార్టెంట్. ఆ ఫలం సంకల్పంలో ఉన్న ఫలములన్నీ ఇంపార్టెంట్ కాదు. అవన్నీ యాక్చువల్లీ నన్ను అడిగితే కల్తీ చేస్తున్న మాటలు అవి. కానీ హోమం యొక్క ప్రిన్సిపల్ ఇదం న మమ. ఇదం న మమ తీసేస్తే అది హోమమే కాదు. అది హోమం అవ్వదు అసలు. ఫలం మీద ఆసక్తి పెట్టుకుని హోమం చేస్తే అదేమి హోమం అవ్వదు. హోమం అంటే ఇదం నా మమ, ఇది నా కొరకు కాదు అని దేవతకు కొరకు అర్పించుట. దేవతల్ని నువ్వు చూసుకో, దేవతలు నిన్ను చూసుకుంటారని చెప్పారుగా. 4వ చాప్టర్లో చూసాం. అది మ్యూచువల్ డిపెండెన్స్ గురించి చెప్పారు. వాళ్ళు నిన్ను చూసుకుంటారు, నువ్వు వాళ్ళని చూసుకో అని. నువ్వు నేచర్ని కాపాడితే నేచర్ నిన్ను కాపాడుతుంది అని చెప్పారు. సో ఆ దృష్టితో చేయాలి హోమం. సో ఈశ్వరాయ కర్మాణి నా మమ ఫలాయ, నా ఫలము కొరకు అయితే చేయట్లేదు అని అనేటటువంటి సమాహిత సన్, అటువంటి మనస్సు, అటువంటి బుద్ధి నిశ్చయము కలవాడు. కర్మఫలం త్యక్త్వా పరిత్యజ్య కర్మఫలాన్ని వదిలేసి, అంటే ఫలం మీద ఆసక్తి వదిలేసి, శాంతిం మోక్షాఖ్యం ఆప్నోతి నైష్టికీం నిష్ఠాయాం భవాం. సో నైష్టికి శాంతి, శాంతి అంటే మోక్షము. నైష్టికి అంటే నిష్ట కలిగినటువంటి, అంటే స్థిరపడినటువంటి అని అర్థం. సో స్థిరపడినటువంటి సైకలాజికల్ ఫ్రీడమ్ అని అర్థం. సత్వశుద్ధి జ్ఞాన ప్రాప్తి సర్వకర్మ సన్యాస జ్ఞాన నిష్ఠాక్రమేణ ఇది వాక్యశేష. సో యుక్తునకు, అంటే కర్మయోగము చేయువానికి మోక్షము ఏ విధంగా లభిస్తుంది అంటే ఆ క్రమము చెప్పుకున్నాం ఆల్రెడీ ఇదివరకు. కర్మయోగము యొక్క అనుష్ఠానము చేస్తే సత్వశుద్ధి ప్రాప్తి. సో సత్వశుద్ధి జ్ఞాన ప్రాప్తి సర్వకర్మ సన్యాస జ్ఞాన నిష్ఠా క్రమేణ. అది క్రమము. ముందు అంతఃకరణ శుద్ధి, తర్వాత జ్ఞాననిష్టకు యోగ్యత, తద్వారా జ్ఞానప్రాప్తి సర్వకర్మ సన్యాసముతో కూడుకున్నటువంటి జ్ఞాననిష్ట. నేను కర్తను కాను అన్న బుద్ధి నిశ్చయము, ఆ బుద్ధి నిశ్చయము కలిగిన క్షణము నుంచి సర్వకర్మ సన్యాస జ్ఞాననిష్ట. ఇంకా అక్కడి నుంచి కర్మలు చేస్తున్నా కూడా కర్మలు చేయుటలేదు. ఆ విధంగా ఆ క్రమము చేత నైష్టికీం శాంతిం ఆప్నోతి. ఆ విధంగా ఈ దాన్ని ఏమంటారు, చెదరనటువంటి శాంతి, మోక్షము లభించును అని అది వాక్యశేష. ఆ వాక్యాన్ని ఈ విధంగా పూరించుకోవాలంటున్నారు. ఏ వాక్యాన్ని? ఫస్ట్ వాక్యాన్ని, యుక్త కర్మఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్టికీం, అందులో ఈ ఫ్రేజ్ని యాడ్ చేసుకోవాలంటున్నారు. అప్పుడు ఆ సెంటెన్స్ పూర్తవుతుంది. యహతు పునః అయుక్త అసమాహిత, అంటే ఈశ్వరాయ కర్మాణి నమ ఫలాయ అనే బుద్ధి నిశ్చయము లేనివాడు అయుక్తుడు. అయుక్త కామకారేణ, కరణం కారః, కామస్య కారః, కామకారః. ఆ కామకారః అన్న పదానికి సమస్త పదానికి విగ్రహవాక్యం చెప్తున్నారు. కరణం కారః అంటే కరణం అంటే కారణం, కామస్య కారః అంటే కామమే కారణము. అతడు కామమే కారణము, చేసే పనులలో కామము కారణమైతే అది కామకారః అవుతుంది. సో దానికి తృతీయ విభక్తి కామకారేణ. అదే ఆ విగ్రహ వాక్యాన్ని చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. కరణం కారః, కారః అన్న శబ్దానికి అర్థం చెప్పారు ముందు, కరణము అని. కామస్య కారః, కామము యొక్క కారణము, కామము కారణమైనది, అతడు కామకారః. తేన అతని చేత కామ ప్రేరితతయా ఇత్యర్థః. కామము చేత ప్రేరేపింపబడిన వాడు, మోటివేటెడ్ ఇంటూ యాక్షన్ బై డిజైర్ అని అర్థం. సో కామకారేణ ఇత్యర్థః అని చెప్పి, మమ ఫలాయ ఇదం కరోమి కర్మ ఇత్యేవం ఫలే సక్తః. సో మమ ఫలాయ ఇదం కరోమి, నాకు ఇందులోంచి ఏదో ఫలము లభించుట కొరకు ఈ కర్మను నేను చేయుచున్నాను. ఇత్యేవం ఫలే సక్తః. ఫలే సక్తః అంటే అది అర్థం. అది ఉండుట వలన
అయుక్తుడు నిబధ్యతే, కర్మబంధము చేత కర్మబంధంలో చిక్కుకుపోతాడు, కర్మబంధంలో బంధింపబడతాడు. ఎందుకు చెప్తున్నాడు ఈ మాట? అతహత్వం యుక్త భవ ఇత్యర్థ. అందుకనే అర్జునుడికి చెప్తున్నాడు, నువ్వు యుక్తుడవై, అంటే ఈశ్వరుని కొరకు కర్మలు చేస్తున్నాను, నా ఫలము గురించి కాదు అని అన్న బుద్ధి నిశ్చయము పెట్టుకుని నువ్వు చేయాల్సిన పని చేయి అంటున్నాడు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, రోజు ఒకటే ఫోకస్, గెటప్, డ్రెస్అప్ అండ్ షో అప్. ఏ పని అయితే ఆ పని, ఆ డ్యూటీ బౌండ్ యాక్షన్. ఏ పని చేయడానికైతే ఆ పనికి యూ హెవ్ టు జస్ట్ షో అప్. ఆ పనికి మనము అవైలబుల్గా ఉండాలంతే, అప్పుడు పని ఆటోమేటిక్గా జరుగుతుంది అని అర్థం. పని చేయట్లేదు, పని జరుగుతుంది, కానీ పని జరగడానికి మనము నిమిత్త మాత్రమై అవైలబుల్గా ఉండాలి. యూ గెటప్, డ్రెస్అప్ అండ్ షో అప్. అది ఇన్స్ట్రక్షన్ అర్జునుడికి చాలా క్లియర్గా. అతహత్వం యుక్త భవ, అందుకని నువ్వు యుక్తుడివై, ఇది నేను వీళ్ళని చంపేస్తాను, వాళ్ళని చంపేస్తాను, నాకేం వస్తుంది, ఈ మాటలన్నీ పక్కన పెట్టి నువ్వు చేయాల్సిన పని చేయడానికి రెడీ అవ్వు. చదువుదాం శ్లోకము. యుక్త కర్మ ఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్ఠికీం అయుక్తః కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే. సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వశీ నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. ఈ శ్లోకం మనము మళ్ళీ సోమవారం నాడు చూద్దాం.